తర్వాత మన నియోజకవర్గానికి బీసీల తరఫున నూతన అధ్యక్షుడిగా కొనసాగించడానికి నియమించబడినటువంటి రాజు గారికి అందరికీ కూడా నమస్కారం. అలాగే గణేష్ గారు మొత్తం A to Z కూడా చెప్పడం జరిగింది బీసీల కోసం. దాంట్లో మనం చెప్పినా కూడా లోటుగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన చాలా వివరంగా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఆయనకి కృష్ణయ్య గారితో తిరగడం వల్ల ఈ నాలెడ్జ్ ఉంది. కృష్ణయ్య గారు కూడా సామాన్యుడు కాదు, 100 ఎకరాలు సుమారు ఉన్నటువంటి వ్యక్తి అయినా అలాంటిది బీసీలు అంటే పడి పాపం చాలా వరకు అమ్ముకుని ఉంటాడు. అంటే ఆయన ఇంటికి వెళ్తే పాపం ఉన్నతమైనటువంటి కుటుంబం వాళ్ళది. అటువంటి కుటుంబం నుంచి అతను మంచి చదువులు చదువుకుని బీసీలు అంటే తిరిగి ఆయన అలాగైపోయాడు. బీసీలు అనేటప్పటికీ చైతన్యం లేనటువంటి జాతి వల్ల బీసీలు సరిగ్గా గౌరవించగా అలాంటి నాయకులు మరుగున పడిపోతున్నారు. అలాగే గణేష్ గారు కూడా చాలా చైతన్యమైన వ్యక్తి. చాలాసార్లు చూసాం కాకపోతే పరిచయం లేదు, చాలా మీటింగ్లో కూడా కలిసినట్టున్నాం. అలాగే మన రవి గారు కూడా మరి బీసీలను తిరిగాడు. ఆయన కూడా పాపం అన్యాయం టీడీపీ గవర్నమెంట్ చాలా అన్యాయం చేయడం జరిగింది. అది కూడా మనం సహించడానికి వీలైనటువంటి విషయం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు ఎవడైతే తన భుజాల మీద మోసి పైకి తీసుకొస్తాడో పార్టీని, అటువంటి వ్యక్తిని గౌరవించలేనటువంటి పార్టీలు చాలా వేరే పార్టీ అయితే వేరేగా ఉండేది రవి గారికి, కానీ ఈ పార్టీలో ఆయనకి సముచిత స్థానం కల్పించలేదు. అదేవిధంగా ఈ మీటింగ్ ఈ రాజగోపాల్ స్వామి వారి గుళ్ళో పెట్టడం, అలాగే అది కూడా మనం ముందుగా పూజించినటువంటి విఘ్నేశ్వరుడు ద్వారా అంటే గణేష్ గారి ద్వారా మా రాజుని పరిచయం చేయడం, రాజు ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళాలని, అలాగే నియోజకవర్గ స్థాయిలో బీసీలందరూ ఏకం చేసి ఒక చైతన్యం తీసుకొస్తాడని. అతను కూడా చదువుకుని ఉన్నాడు. ఫస్ట్ పదవి అనుకుంటే ఇంటికి ఇది నియోజకవర్గ స్థాయి. అదే ఆయన జనసేనలో ఉన్నటువంటి టీడీపీలో తీసుకొద్దాం అనుకున్నాం. ఈ విధంగా మేము తీసుకుపోయేది చాలా విచారకరమైనటువంటి విషయం. అలాగే రాజు మంచి రాజకీయ భవిష్యత్తు, అలాగే వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చినటువంటి వాళ్ళ బావగారు ఎలాగే ఆయన పడుకున్నా తీసుకుపోతాడు, ఆయన నిద్రపక్షుడు. రాజకీయ భవిష్యత్తు కల్పించాలని రాజరాజేశ్వర స్వామి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.